మరి ఈరోజు ఒక చిన్న కీర్తన కదండి, చిన్న కీర్తన మనం ధ్యానించుకొని కరెక్ట్గా 5 నిమిషాలు 10 నిమిషాల్లో నా లెక్కలో విన్సెంట్ గారికి ఇచ్చేస్తాను, నా లెక్కలో. కాబట్టి దయచేసి ఎవరు వారు ఎక్కడికక్కడ సెటిల్ అయిపోవాలి. యూత్ పిల్లలు అందరూ కూడా చిన్న చిన్న పనులు ఉంటే ఒకరిద్దరు చూసుకుంటారు, చాలా మంచిది. మరి ఈరోజు యూత్ సండే రోజు మరి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మరి వాక్య ధ్యానం ఎవరన్నా చేస్తారా? ఈరోజు అంశం ఇచ్చాను ఆల్రెడీ. దయచేసి ఎవరన్నా బైబిల్ తెరిచి ఎవరైనా చూసారా? టాపిక్ చూడట్లేదు అసలు మన చర్చిలో ఎవరన్నా. ఏమండి, ఎవరు టాపిక్ చూడలేదు ఈరోజు? సామ్స్ 151 దయచేసి ఎవరన్నా గట్టిగా బైబిల్ తెరిచి చదివితే చాలా సంతోషిస్తాను, ఎందుకంటే అది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎవరు చదవగలరు? 151 అమ్మా. మరి ఏం చదివేస్తున్నావు? 151 లేదా? అదేంటిది? నేను టాపిక్ ఇచ్చాను 151 అని. అయ్యో, అయితే చాలా తప్పు అయిపోయింది. పోస్ట్ కూడా పెట్టాను. అందరూ ఏమనుకుంటారో, ఈ పాస్టర్ గారు కనీసం ఎన్ని కీర్తనలు ఉన్నాయో కూడా తెలియదు అనుకుంటారు కదా. పోనీ చెప్పొచ్చు కదమ్మా, చదివేస్తావా 150? అంటే 150 అన్నాను కాబట్టి అందులో ఏదో చదివేచ్చు అనమాట. యూత్ కదండి, ఆ మాత్రం స్పీడ్ ఉండడం చాలా అవసరం, చాలా మంచిది. మరి 151 దావీదు కీర్తన ఈరోజు ధ్యానిద్దాం. లేకపోయినా మరి దాని గురించి ఆలోచిద్దాం. చూడండి, మరి 2 మాటలు కీర్తన గురించి మనం తెలియజేసుకోవాలి. ఈరోజు అయితే నా టాపిక్ 151 దావీదు కీర్తనే. నేనైతే తప్పు రాయలేదు, మీరందరూ అలాగ అనుకుంటున్నారు. ఈ కీర్తనలు ఒక విధంగా మరి చాలామంది రాశారు. ఎవరు రాశారండి కీర్తనలు? ఎవరు రాశారు? చాలామంది రాశారు. సాధారణంగా దావీదు కీర్తన అంటాం. కొద్దిసేపు చాలా జాగ్రత్తగా నా ఈ 2 మాటలు వినేయండి. తర్వాత విన్సెంట్ గారు మాటలు చెప్పరు, ఆయనంతా చేతలే కదా, నావే మాటలు. ఆయన ద్వారా దేవుడు చేతలు చేస్తాడు. కాబట్టి ఈ కీర్తన అంటే స్తుతి, అంతే కదా. కీర్తన అంటే మీనింగ్ ఏంటి? స్తుతి. నేను కొంచెం నెమ్మదిగా మాట్లాడతాను, నాకు కూడా కొంచెం ఆరోగ్యం నెమ్మదిగా ఉంది. కీర్తన అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. ఏంటి? స్తుతి. మరి ఇప్పుడే ఫ్రాంక్లిన్ గారు రాసిన గంభీరమైన పాట పాడారు. ఆరాధించాలని ఆరాట పడుతుంది నా హృదయం, స్తుతి చేయాలని ఆశించి పాడింది నా మనసు. నిజంగా అలా పాడుతుందా? చాలాసార్లు నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను స్తుతి గురించి. కీర్తన అనగానే స్తుతి అంటారు కాబట్టి, మరి ఒక వారం క్రితం అనుకుంటాను నేను ఘాట్ రోడ్ జంక్షన్లో ఒక మీటింగ్కి నన్ను పిలిచారు. ఆ మీటింగ్ని నడిపించమని నన్ను అడిగారు, అధ్యక్షత వహించమని. వెళ్ళిన తర్వాత అధ్యక్షత వహిస్తా మరి స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు ఒక పిల్లోడిని పిలిచాను, కీబోర్డ్ వాయిస్తున్నాడు. ఆయన్ని పిలిచి, అబ్బాయి నన్ను ఆరాధించు అన్నాను. తెలిసిందే, చాలాసార్లు చెప్తాను, మళ్ళా చెప్తాను. తెలిసిన మెసలే బోల్సార్లు వింటారు కదా, ఇది మళ్ళీ వినండి. ఆయన పిలిచి ఏమన్నాను? నన్ను ఆరాధించవయ్యా శాంపిల్ అన్నాను. అంటే నా వైపు పైనుంచి కిందకి, కింద నుంచి పై చదువుతున్నాడు కాబట్టి ఒక మాట రావట్లేదు. చివరికి ఏమన్నాడంటే, చూశాడు కదా పోస్టర్లో, మీరు అధ్యక్షులండి ఈరోజు మీటింగ్ అన్నాడు. చాలా బాగుంది. ఎలా, ఇంకేంటి అంటే, మీరు ఏదో కారులో వచ్చారండి, మీరు మంచి కారు ఉంది, మీకు ఆరాధించాలంటే స్తుతి చేయాలంటే చేయాలి, ఎగ్జాల్ట్ చేయాలి కదా, ఆయన గురించి ఎగ్జాల్ట్ చేయాలి. సో ఆ కీబోర్డ్ ఆయనకి నా గురించి ఏం తెలీదు, నన్నేం ఆరాధిస్తాడు. ఇంకా పైనుంచి కింద వరకు, కింద నుంచి పైకి చూసి ఒకటే అన్నాడు, మీరు అధ్యక్షులు అన్నాడు. అంతే. ఆ మాట తప్ప ఇంకో మాట రాదు. ఎంతసేపు చేయగలుగుతాడు ఆరాధన? 2 గంటలు కూడా చేయగలుగుతాడు. మీరు అధ్యక్షులు, మీరు అధ్యక్షులు, మీరు అధ్యక్షులు అనగలుగుతాడు తప్ప ఇంకో మాట రాదు. అప్పుడు ఈ మాట చెప్పాను, అబ్బాయి ఎవరన్నా స్తుతి ఆరాధన చేయాలంటే, ఆ స్తుతి ఆరాధన చెయ్యాలంటే నువ్వు ఎంతసేపు చేసావన్నది కాదు, కానీ అవతల మనిషి నీకు ఎంత తెలిస్తే అంతే ఆరాధించగలరు. హల్లెలూయా. నిజమేనా కదా? అవతల మనిషి ఎంత తెలిస్తే అంతే ఆరాధన. ఎన్ని గంటలు ఎగిరితే కాదు, ఎంత ఎరిగితే అంత. అది స్తుతి ఆరాధన. చాలామందికి దేవుడు ఇంతే తెలుస్తాడు. ఇంతసేపు ప్రార్థన చేస్తావు, లేకపోతే పాటలు పాడతావు,
అది ఆరాధనలోకి రాదు. కాబట్టి మరి ఫ్రాంక్లిన్ గారు చక్కని పాట రాశారు కదా, మరి ఆరాధించాలని ఆశించి పాడింది నా హృదయం. మన హృదయం అట ఆయన ఆరాధించాలని ఆశించి పాడాలట. మనం ఎంత లోతుగా దేవుడిలోకి వెళ్తే, దేవుడిని మనం ఎంతగా ఎరిగితే అంతగా ఆయన ఏం చేయగలుగుతాం, ఆరాధించగలుగుతాం. కాబట్టి కీర్తనలు అంటే స్తుతి అనే మాట వస్తుంది. సాధారణంగా ఈ కీర్తనలు అనుకుంటాం మరి కింగ్ డేవిడ్ రాశాడు అనుకుంటాం, కానీ చాలా స్పీడ్గా కొన్ని విషయాలు చెప్తాను. మరి ఈ కీర్తనలు మరి యూదుల మరి జ్యూయిష్ ట్రెడిషన్ ప్రకారం ఈ కీర్తనలు ఎవరెవరు రాశారు తెలుసా? ఎవరు కంపోజ్ చేశారు తెలుసా? ఆదాము కంపోజ్ చేశాడట, మెల్కీసెదెక్ కంపోజ్ చేశాడట, అబ్రహాం కీర్తన ఉంటుందట, మోజెస్ కీర్తన ఉంటుందట, డేవిడ్ కీర్తన ఉంటుందట, సొలొమోన్ కీర్తన ఉంటుందట, నెక్స్ట్ హేమాన్ కీర్తన ఉంటుందట, నెక్స్ట్ జుడాతాన్ కీర్తన ఉంటుందట, ఆసాపు కీర్తనలు ఉంటుందట. అది కాకుండా కోరాహు కుమారుల కీర్తనలు కూడా ఉంటాయి. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? చాలామంది రాశారు కీర్తనలు. సాధారణంగా దావీదు గారు రాశారు కాబట్టి దావీదు గారి కీర్తనలు అనేస్తాం మనం. అయితే ఇప్పుడు నేను ధ్యానించబోయే కీర్తన 151వ కీర్తన. అదేం బైబిల్లో లేదు. ఎలాగా? ఇది ఒక పెద్ద ప్రశ్న. అలా పెట్టుకోండి. అయితే ఈ కీర్తనల గురించి ఇంకో విషయం మీకు తెలియాలి. కీర్తన గురించి ఎందుకు తెలియాలంటే, కీర్తన అంటే స్తుతి. స్తుతి గురించి ఎవరు తెలియాలి? యూత్కే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా స్తుతి చేయడానికి ఇష్టపడతారు. చాలా మంచిది. ఈ కీర్తనలు ఎన్ని రకాల కీర్తనలు ఉన్నాయంటే, ఎన్ని రకాల స్తుతులు ఉన్నాయంటే, ఈ భక్తులందరూ కలిసి ఎన్ని రాయగలిగారంటే, కృతజ్ఞత కీర్తన ఉంటుంది. చెప్పండి, ఇంకేమైనా చెప్పగలుగుతారా మీరు? కీర్తనలు ఎన్ని రకాలు ఉండొచ్చు? మొదటిది కృతజ్ఞత కీర్తన ఉండొచ్చు, స్తుతి కీర్తన ఉంటుంది, దాని తర్వాత ప్రార్థనా కీర్తన ఉంటుంది, దాని తర్వాత విశ్వాసము నమ్మకము సంబంధించిన కీర్తన ఉంటుంది, దాని తర్వాత జ్ఞాన కీర్తనలు ఉంటాయి, జ్ఞానం బోధిస్తుంటుంది మన కీర్తనలో. తర్వాత రాజ కీర్తనలు ఉంటాయి, తెలుసా మీకు? కింగ్ శామ్స్ ఉంటాయి. అవి రాజును అభిషేకించినప్పుడు యేసు ప్రభువుని సాదృశ్యంగా చూపించే రాజకీర్తనలు ఉంటాయి. చారిత్రక కీర్తనలు ఉంటాయి, అంటే గత చరిత్రను అభివర్ణిస్తా కీర్తన ఉంటుంది. అలాగే యాత్ర కీర్తనలు ఉంటాయి, ప్రయాణంలో పాడుకునే కీర్తనలు ఉంటాయి. ఇంకా విలాప కీర్తనలు కూడా ఉంటాయి. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మరి కీర్తనలు, ఇన్ని కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తనలో ఇన్ని రకాల భావాలు మనకుంటాయి. అయితే నేను 151వ కీర్తన అంటే ఈయనేంటండి లేని కీర్తన చెప్తానన్నాడు అని అనుకుంటున్నారు కదా. మరి బైబిల్లో ఏం చెప్తున్నాడంటే, కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే, మరి కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను. 151వ కీర్తన ఎందుకు మనం ధ్యానించాలో, లేనిది ఎలా ధ్యానిస్తామంటే ధ్యానించాలి. మరి కీర్తన గ్రంథము 40వ కీర్తనలో సంకీర్తన 40వ కీర్తన 3వ చరణం. ఇలా మాట్లాడాలేమో కదా కీర్తనని. సాధారణంగా అధ్యాయం చరణం అనకూడదు. కీర్తన అంటే పాట, పాటకేముంటాయి? పల్లవి చరణాలు ఉంటాయి. కాబట్టి 40వ కీర్తన 3వ చరణం ఏం రాసింది? తనకు స్తోత్ర రూపమగు కొత్త కీర్తనను మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకం ఉంచుతారట. ఇప్పుడు ఏ కీర్తన పాడాలి? ఏమండి చెప్పాలి, నేను 2 నిమిషాలు మాట్లాడతాను, అయ్యగారికి ఇచ్చేస్తాను. ఏ కీర్తన పాడాలి? స్తోత్ర కీర్తన పాడాలి. స్తోత్ర రూపమగు, అసలు పాయింట్ పెట్టట్లేదండి మీరు. కొత్త కీర్తన పాడాలి. కొత్త కీర్తనట. దేవుడు ఎటువంటి దేవుడు? మన దేవుడు సమస్తము నూతన పరిచే దేవుడు కదా. ఏం పాడమంటున్నాడంటే, స్తోత్ర రూపముగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. నీ నోటన ఏమైనా కొత్త కీర్తన ఉందండి? ఈరోజు కీర్తనలు ధ్యానిస్తున్నాం మనం. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, కొత్త గీతము నువ్వు పాడాలా, అనేకులు దాన్ని చూడాలి. ఇదేంటండి? కీర్తన వింటారా చూస్తారా?
డౌట్లు రావట్లేదు మీకు? నాకు ఎన్ని డౌట్లు వచ్చేస్తాయో. నా బుర్ర నిండా చిన్నప్పటి నుంచి డౌట్లే. ఇప్పుడే ఒక పాట పాడారు కదా, ఏ పాట? దానికన్నా ముందు, నిన్ను పోలిన వారెవరు నాకైతే లేరు అనిపిస్తుంది అని అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అది వచ్చేస్తుంది. నా డౌట్లు, పిచ్చి పిచ్చి డౌట్లు. దేవుడు మాట్లాడుతుంటాడు, ఆయన దృష్టిలో కరెక్టే. కానీ ఆయన పోలిన వారు ఎవరున్నారండి? నిన్ను పోలిన వారెవరు? మేలు మేలు చేయు దేవుడా. ఆయన నాకైతే ఆయన పోలిన వారు ఎవరూ లేరు. ఆయన పోలినవాడు ఎవడున్నాడు? ఆయన తప్ప మేలు చేయగలిగేవాడు ఎవడూ లేడు. కాబట్టి చూడండి, డౌట్ రావాలి మనకు. ఆయన ఏమంటున్నాడంటే, మరి కొత్త కీర్తన పాడమన్నాడు. అదట చూడాలట. దీని భావం ఏంటంటే, నీ జీవితంలో ఒక శోధన దాటిన తర్వాత, ఒక పోరాటం దాటిన తర్వాత నీకంటూ ఒక కీర్తన వస్తుంది. హల్లెలూయా. ఎంతమందికి ఉందండి నీ కీర్తన? నీకు ఎంతమందికి ఉంటే నీ శామ్? నీకు ఎంతకాలం 150 కీర్తనలే ధ్యానిస్తావు? భక్తుడేమన్నాడంటే, నీ కీర్తన చూస్తాడు. ఇదిగో నీ సాక్ష్యం చూశాక, నువ్వు పోరాడాక, దేవుడి కోసం నిలబడ్డాక వచ్చి నిలబడి, ఫ్రాంక్లిన్ గారు పాడారు కదా ఇప్పుడు పాట, ఆరాధించాలని ఆశించి పాడింది నా హృదయం అని నువ్వు కొత్త కీర్తన పాడితే, అప్పుడు ఆ కీర్తన ఎనరు, కీర్తన చూస్తారు, నీ సాక్ష్యం చూస్తారు. ఎవడు పడితాడు పాడేస్తే మరి పని జరగదు. ఆయన ఏమంటే, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు. ఇప్పుడు నీ కీర్తన దేనికి? ఎంటర్టైన్మెంట్గా, నమ్మికించడానిక? మన కీర్తనకి ఎవడన్నా నమ్మాడా? ఎవరికన్నా భయభక్తులు వచ్చాయా? కీర్తనలో ఎంత శక్తి ఉందో కీర్తనాకారుడే చెప్తున్నాడు. స్పీడ్గా 5 నిమిషాల్లో నా పాయింట్ ముగిస్తాను. కీర్తన గ్రంథం 149:1, యెహోవాను స్తుతించుడు, యెహోవాకు చెప్పాలి సార్. ఆ పాయింట్ ఒకటే చెప్తాను. స్పీడ్గా తీయాలి, ఓన్లీ కీర్తనలు చెప్తా. యెహోవాను స్తుతించుడు, యెహోవాకు పాత కీర్తన, కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. కీర్తనలు 19:1, స్పీడ్గా కీర్తనలు 19:1, అంతరిక్షములు, వెరీ గుడ్, దాని గురించి రిఫరెన్స్ ఇస్తాను. కీర్తనలు 33:1-3, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేడి, స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరము, సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించుడి. ఆయన గురించి నూతన కీర్తన. ప్రకటన 14:3, వారు సింహాసనం ఎదుట, ఆ 4 జీవులు ఎదుట, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన. కొత్త కనిపిస్తుందా? కొత్తగా పాత కనిపిస్తుంది, అన్నింటిలో కొత్త కనిపిస్తుంది కదా. ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప ఎవరునూ ఆ కీర్తన నేర్చుకోజాలరు. కొన్ని కీర్తనలు ఎవరు నేర్చుకోలేడు. నీ కీర్తన ఇంకెవడ పాడలేడు. అర్థమైందా? అలాగే కీర్తన 96:1-3, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, కొత్త కీర్తన. కీర్తనలు 96:1-3 నుంచి. కీర్తనలు 98:1, యెహోవా ఆశ్చర్యకార్యము చేస్తున్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన. యెషయా 42:10, మీరే గట్టిగా చదవాలి అందరూ. యెషయా 42:10, దీంతో నా వాక్యం ముగిస్తా. సముద్ర ప్రయాణము చేయవారులారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు 150 కీర్తనలో పాట పాడేమన్నాడా? మీకు వస్తుంది తెలుసా? ఈ ప్రపంచంలో, ఆయన సృష్టిలో ఆయన కీర్తన పాడింది ఎవరన్నా ఉన్నారంటే మనుషులే. మిగిలిన అన్ని కీర్తనలు పాడుతున్నాయి, మనుషులే కీర్తనలు పాడట్లేదు. కాబట్టి కీర్తనలు 148:1, యెహోవాను స్తుతించుడి, ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి. చూడండి, ఎవరెవరు స్తుతించాలా? ఇందాక చెప్తున్నాడు కదా, అంతరిక్షము దేవుని మహిమను ప్రచురపరుస్తుంది, అవన్నీ కూడా స్తుతిస్తున్నాయి. కాబట్టి
148వ కీర్తన చక్కగా చదవండి, దాన్ని ఏమి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఇంతవరకు కీర్తనకారుడు ఏం చెప్తాడంటే కొత్త కీర్తన పాడండి అయ్యా, కొత్త కీర్తన. అందుకే 151వ కీర్తన ఇచ్చా. 150 ఉన్నాయి, 151వ కీర్తన ఎవరిదై ఉండాలా? నీకు లేదా? దావీదు గారు పాత నిబంధనలోంచో లేకపోతే ఎక్కడి నుంచో పాడాడా? దావీదు గారు కీర్తన ఎలా రాశాడు? ఆయన ఎక్స్పీరియన్స్లోంచి, ఆయన దేవుడితో ఉన్న అనుభవంలోంచి, ఆయన దేవుడితో నడిచిన ఆ ఎక్స్పీరియన్స్లోంచి ఆయన కీర్తనలు పాడుకున్నాడు. ఆ కీర్తనలన్నీ ధ్యానించడం చాలా మంచిదే, కానీ ఈరోజు దేవుడు కీర్తన గురించి ఏం చెప్తాడంటే ఒక కొత్త కీర్తన పాడండి అయ్యా. పరలోకంలో కూడా కొత్త కీర్తన అడుగుతున్నాడు ఆయన. ఎంతకాలం ఒకటే పాడతావు? కొత్త కీర్తన ఎలా పాడగలుగుతావు తెలుసా? 2 రకాలుగా పాడగలుగుతావు. ఒకటి, నువ్వు కొత్త పాట పాడాల, లేకపోతే నువ్వు కొత్తగా పాడాలి. అంతేనా? నువ్వు పాత మనిషిగా పాడావనుకో అది కొత్త కీర్తన అవ్వదు. నీలో హృదయంలో మార్పుండి నువ్వు పాడగలిగితే కొత్త కీర్తన అవుతుంది. లేకపోతే భక్తులు దేవునిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అనుదినము కొత్త కీర్తనలు వస్తుంటాయి. మా ఇంట్లో మా నాన్నగారు 100 పాటలు రాశారు, ఫ్రాంక్లిన్ గారు ఒక 50 పాటలు రాశారు. ఎందుకని ఇన్ని పాటలు రాసుకున్నారు అనుకునేవాడిని నేను. ఎప్పుడు ఇస్తాం, ఎప్పుడు క్యాసెట్ చేయగలుగుతాం? నాకు నిన్నే బొలు వెలిగింది జ్ఞానోదయం. కీర్తనలు క్యాసెట్లు చేయడానికో పబ్లిక్ పెర్ఫార్మెన్స్ కాదు, ఆయన స్తుతించడానికి. నీకంటూ ఒక కీర్తన నీ జీవితంలో ఉండాలి అని మరి కీర్తనాకారుడు చెప్తున్నాడు. కొత్త కీర్తన ఎత్తండాయా, ఏం పాడతారు అస్తమాని పాతి? దేవుడు నూతనంగా ఇన్ని క్రియలు చేస్తుంటే నువ్వు కొత్త కీర్తన నీ జీవితంలో లేదా? నీ జీవితంలో ఆయన చేసిన మేలులు లేవా? నీ జీవితంలో ఆయన నడిపించిన నడక లేదా? నీ జీవితంతో ఆయనతో ప్రయాణం లేదా? నీ జీవితంలో కీర్తన లేదా? అయితే 151వ కీర్తన నువ్వు రాసుకోవాలని మీ అందరికీ నేను మరి హెచ్చరిస్తున్నాను. కీర్తన 148 ఒకటి చదువుదాం. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థల నివాసులారా, ఆయన స్తుతించుడి. ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి. మీరు కూడా స్తుతించండి. సూర్యచంద్రులారా స్తుతించండి. తర్వాత నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. పరమాకాశములారా, ఆకాశపైనున్న జలములారా ఆయన స్తుతించండి. యెహోవా ఆజ్ఞేయుగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. మనిషి తప్ప అందరూ స్తుతిస్తున్నారండి. నీకెందుకు కీర్తన లేదు తెలుసా? నువ్వు తప్ప అన్నీ స్తుతిస్తున్నాయని దేవుడు చెప్తున్నాడు. ఆయన వాటిని నిత్య స్థాయులుగా స్థిరపరుచున్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దాని నతిక్రమించదు. భూమి మీద ఉన్న మకరములారా, ఎవరితో మాట్లాడుతున్నాడండి? మనుషులు స్తుతించక దేవుడు మకరాలతో మాట్లాడుతున్నాడు, ఆకాశాలతో మాట్లాడుతున్నాడు. చివరికి చూడండి, దేవుని ఆత్మ ద్వారా ఎవరితో మాట్లాడుతున్నాడు? మకరములారా, అగాధ జలములారా, లోపల లోపల కూడా స్తుతిస్తున్నాయండి. బయట నువ్వు స్తుతించట్లే. యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగండ్లలారా, ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు ఎంత శక్తిమంతుడు. ఈయన పోలిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు అనుకుంటాను నేనైతే. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి స్తుతిస్తుందని ఎప్పుడు అనుకుంటావా? ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇప్పుడు ఈ తుఫాన్ ఏంటి? ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది. అప్పుడప్పుడు చెప్తాడు, ఇటు పెద్ద ఎదవా ఇంటి దేవుడి దగ్గర పంపించకంటది, అప్పుడు తుఫాన్ వస్తుంది. ఆడు వెళ్ళలేక చర్చికి. కాబట్టి ఆయన ఆజ్ఞను నెరవేర్చి తుఫాను. పర్వతములారా, సమస్తమైన గుట్టలట. మనమేం మొక్కేస్తున్నాం కదా, గుట్టను చూసి మొక్కేస్తున్నాం. అది చూడండి, గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా. ఇంక ఎవరో, నువ్వు మనిషివి కాదు కదా, మృగమా? ఇంకెవరు స్తుతించాలి? మృగాల్లారా, పశువులారా, నేలన ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించండి. యవనస్తులు, కన్యలు, వృద్ధులు, బాలురు
అందరూ యెహోవాను స్తుతించుదురుగాక. ఆయన నామ మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమాకాశమునకు పైగా ఉన్నది. ఆయన ప్రజలకు ఒక శృంగము హెచ్చించున్నాడు. అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలులకు ఖ్యాతిగానున్నది. యెహోవాను స్తుతించండరా అని చెప్తున్నాడు. ప్రకటన 5:9 కూడా కొత్త కీర్తన పాడండి అని చెప్తున్నాడు. ఈరోజు నేను వాక్యము చెప్పడానికైతే నేను పెద్దగా రాలేదు, కానీ ఒక మాట చెప్తున్నా. యూత్ ఎవరైతే దేవుణ్ణి స్తుతించాలని ఆశపడుతున్నారో, దేవుణ్ణి మరి ఎగ్జాల్ట్ చేయాలని ఆశపడుతున్నారో, నువ్వు ఎంత దేవుణ్ణి తెలుస్తావో అంతే నువ్వు స్తుతించగలుగుతావు. రెండవది, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఒక కొత్త కీర్తన కోరుకుంటున్నాడు, ఒక కొత్త పాట కోరుకుంటున్నాడు. ఈరోజు మీ అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను. 151వ కీర్తన నీదని రాసుకో, నీ పేరు మీద రాసుకో. దేవుడితో నీకున్న సంబంధాన్ని మరి ఒకసారి దావీదు గారిలా రాయడం మొదలుపెట్టు. ప్రతి జీవితానికి ఒక కీర్తన ఉండడము అవసరము. లేకపోతే నువ్వు దేవునితో సరి అయిన సత్సంబంధం ఉన్నట్టు కాదు. ఇంకొకటి ఏంటంటే, దేవుణ్ణి స్తుతించడం వల్ల దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఆనందపడతాడు. ఆయన సకల విధమైన దీవెనలు మీకు ఇస్తాడు. ఎప్పుడు కూడా ఆనందంగా, సంతోషంగా దేవుణ్ణి స్తుతించుట మంచిది, అది శోభస్కరము అని చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి మీరు దేవుణ్ణి స్తుతించాలి. ఎలా స్తుతించాలి? మీకంటూ ఒక కీర్తన ఉండాలి. కాబట్టి నేను ఏమన్నానంటే, నెక్స్ట్ వీక్ మీ జీవితాల్లో దేవుణ్ణి చూసుకొని, నువ్వు పెద్ద లిరిసిస్ట్ అవ్వక్కర్లేదు, పెద్ద వోకలిస్ట్ అవ్వక్కర్లేదు. నీ జీవితంలో నీకు దేవుడికున్న సత్సంబంధాన్ని బట్టి, ఆయనతో ఉన్న అనుభవాన్ని బట్టి, ఆయన కృపా అనుభవాన్ని బట్టి దేవునికి వచ్చిన పాట రాసుకో, దేవుని స్తుతించు, అది మంచిది అని చెప్తాడు. అందుకే మరి నేను ఒక పాట రాసి అందులో ఒక స్టాంజా రాశాను. మెసేజ్లు ఉన్నవి దంచడానికి, మాలాటోళ్ళు మెసేజ్లు దంచుతారు కదా, మెసేజ్లు ఉన్నవి దంచడానికైనా, రిఫరెన్స్లు ఉన్నవి రాయడానికైనా. చాలామంది రిఫరెన్స్లు చాలా చక్కగా రాసుకుంటారు, చాలా మంచిదే. మాలాటోళ్ళు మెసేజ్లు దంచేస్తారు, చాలా మంచిదే. మెసేజ్లు ఉన్నవి దంచడానికైనా, రిఫరెన్స్లు ఉన్నవి రాయడానికైనా, బైబిల్లో ఓ జీవితమై బ్రతికి చూపించు, నీ సాక్ష్యమే ఓ రిఫరెన్స్గా రాసి చూపించు. ఈరోజు యూత్ సండే రోజు మీకు ఇచ్చే ఛాలెంజ్ ఏంటంటే, నీకంటూ ఒక కీర్తన ఉండాలా. ఆ కీర్తన మరి నీకు దేవుడికి మరి చక్కని సత్సంబంధాన్ని చూపిస్తూ ఉండాలి. ఆ కీర్తన విని దేవుడు నిన్ను కరుణిస్తాడు, నిన్ను దృష్టిస్తాడు, నీకు సకల విధమైన ఆశీర్వాదాలతో నిన్ను తృప్తిపరుస్తాడు. దావీదు ఎలాగైతే దేవుణ్ణి స్తుతించాడో అలాగా నీకు కూడా ఒక కీర్తన ఉండాలి. ఆ కీర్తనే 151వ కీర్తన అని మీకు తెలియజేసి, ఈ 2 మాటలు మీ హృదయంలో ఒక మరి ఆలోచనగానే రేకెత్తిస్తే, దయచేసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని మీరందరూ చక్కని దావీదులు అయిపోండి, మంచి కీర్తన పాడండి, దేవుణ్ణి ఆరాధించండి. ఆ ఆరాధన ఫలాలు మీ జీవితాల్లో నిలిచి ఉంటాయని నేను తెలియజేస్తా.